నమస్తే, నా పేరు కిరణ్ మే. స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పూరి జగన్నాథుని భక్తుల కోసం విశాఖ నుంచి ప్రత్యేక రైలు సర్వీసు. జెండా ఊపి ప్రారంభించిన ఎంపీ శ్రీభరత్. దాడులు ఆపకపోతే గట్టిగా బుద్ధి చెబుతాం. రిమ్స్లో చికిత్స పొందుతున్న కార్యకర్తను పరామర్శించిన మాజీ సీఎం జగన్. బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు నిరుపమానం. వర్ధంతి కార్యక్రమంలో దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ. జగన్నాథ రథోత్సవాలకు పూరి వెళ్లే భక్తుల కోసం స్పెషల్ రైలు సర్వీసును ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. రైల్వే స్టేషన్లో ఈ సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. జగన్నాథ రథోత్సవాలకు వెళ్లే భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ఎంపీగా రైల్వే శాఖకు చెందిన ఓ మినీ మేనిఫెస్టోను ఎన్నికల్లో తీసుకొచ్చామన్నారు. విశాఖ రైల్వే జోన్ వాల్తేరు డివిజన్తో పాటు ఏర్పాటు కావాలన్నదే తన లక్ష్యంగా చెప్పారు. ఈ స్టేషన్ను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇక్కడ ఇది ఒక మేజర్ స్టేషన్, మేజర్ హబ్. ఇక్కడ డివిజన్ ఉండడం వల్ల ఈ ప్రాంతం ఇంకా బాగా డెవలప్ అవుతుంది. అండ్ ఉత్తరాంధ్రకి విశాఖపట్నము, రాష్ట్రానికే విశాఖపట్నం అతిపెద్ద నగరం కాబట్టి ఆ అవసరం కూడా ఉంది. ఇక్కడ అందరు ట్రావెలర్స్ చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. సో ఇక్కడ రైల్వే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ వర్క్స్ తొందరగా పూర్తి చేసి మళ్ళీ ఆ ట్రైన్స్ కూడా మళ్ళీ ప్రారంభించవలసిందిగా మీడియా ద్వారా కూడా అందరినీ కోరుతున్నాను. అంతేకాకుండా ఓవరాల్ ఇవాళ రైల్ ట్రాన్స్పోర్ట్, లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ కోసం వన్ ఆఫ్ ద సేఫెస్ట్గా చాలామంది భావిస్తారు కాబట్టి ట్రైన్లు ఇంకా తీసుకుంటున్నారు. ఒకటి అలా యాక్సిడెంట్స్ అయ్యాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. అవి చాలా బాధాకరం. అవి కూడా తగ్గించుకుని సేఫ్టీ స్టాండర్డ్స్ విపరీతంగా పెంచుకుని స్పీడ్ కూడా, ఎందుకంటే ఇవాళ కాలంలో అన్నీ ఫాస్ట్గా అయిపోయినాయి. ఇప్పుడే డిఆర్ఎం గారు చెప్తున్నారు యావరేజ్ స్పీడ్ 2 కిలోమీటర్లు ఉన్నాయని పర్ అవర్. దాన్ని ఇంకా వందే భారత్ ట్రైన్లు ఎప్పుడైతే మనం ఇక్కడ పెంచుతామో మనం డెస్టినేషన్స్ కూడా తొందరగా చేరే అవకాశం వస్తుంది. రాజకీయంగా, పార్టీ పరంగా, రాష్ట్ర ప్రభుత్వం పరంగా ఎంత సహాయం అందజేయగలుగుతామో పూర్తిగా మేము అందజేస్తాము కూటమి ప్రభుత్వం తరఫున. అండ్ ఈ ప్రాంత అభివృద్ధి, రైల్వేస్ అభివృద్ధి జరిగితే పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ట్రాన్స్పోర్ట్ కూడా ఇంకా బాగా పెరుగుతుంది కాబట్టి ఇది ఇంకా చాలా ఫ్లరిష్ అవ్వాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ఎన్నడూ లేని చెడ్డ సాంప్రదాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాంది పలికారని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి రిమ్స్లో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తను ఆయన పరామర్శించారు. వైసీపీకి ఓటు వేశారని 20 ఏళ్ల యువకుడిని దారుణంగా కొట్టారన్నారు. శిశుపాలుని పాపాల మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయన్నారు. ఇలాంటి దాడులు ఆపకపోతే భవిష్యత్తులో టీడీపీకి తిప్పి కొడుతుందని మరోసారి జగన్ హెచ్చరించారు. మీరు ప్రజలు మిమ్మల్ని ఏదైతే ఓటు వేశారో ఒక కారణం చేత మీరు ప్రజలు 10% మంది ఓట్లు, మాకు రావాల్సిన 10% మంది ఓట్లు మీకు వైపు డ్రిఫ్ట్ అయ్యాయి అని అంటే కేవలం మీరు చేసిన మోసపూరిత వాగ్దానాల వల్ల డ్రిఫ్ట్ అయ్యాయి. ప్రజలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. రైతులు అల్లాడిపోతూ ఉన్నారు, రైతు భరోసా అందక. పిల్లలు అల్లాడిపోతూ ఉన్నారు, పిల్లలు బడులు స్టార్ట్ అయ్యాయి కానీ తల్లులకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా వస్తూ ఉన్నది రావడం లేదు. తల్లులు ఎదురుగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళని చూసుకోండి. అక్క చెల్లెమ్మలకి ఇస్తామన్నారు నెల 1500 రూపాయలు, అది ఇచ్చే కార్యక్రమం చూసుకోండి. ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఉద్యోగం ఇవ్వకపోతే 3000 రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగ వృత్తి అన్నారు. ఆ పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అని. అది చూసుకోండి. ఇటువంటి ఏవి కూడా మంచి కార్యక్రమాలు ఏవి కూడా చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళన మాత్రమే క్రియేట్ చేసే దుర్బుద్ధిని, చేసే దుశ్చర్యను ఆపండి అని మరొకసారి హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాం. శిశుపాలను పాపాలు పండినట్టుగా వేగంగా జరుగుతూ ఉన్నాయి. తన పాపాలు పండడం అన్నది కూడా తను మర్చిపోద్దని సందర్భంగా. భారత మాజీ ఉప ప్రధాని దివంగత జగజ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు నిరుపమానమని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా రంగ్రేజ్ వీధిలోని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. భారతదేశానికి ఆయన సంఘ సంస్కర్త అని కొనియాడారు. అలాంటి మహనీయుల బాటలో మనమంతా నడవాలని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి రాజకీయంగా, సామాజికంగా ఎంతో చైతన్యవంతం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఇవాళ మనందరం స్మరించుకుంటున్నాం. దేశవ్యాప్తంగా పండుగ బాతం జరుగుతోంది. ఆయన ఆశయాల కోసం, ఆయన అడుగుజాడల్లో బడుగు బలహీన వర్గాలకు మేమందరం కూడా మా వంతు ఈ ప్రజలకు సేవలు అందిస్తాం. మాలాంటి వాళ్ళకి ఆదర్శంగా తీసుకొని
ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఆశయాల కోసం మా వంతు మేము కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేశంలో ఒక వన్నె తెచ్చాడు ఆయన పదవులకి. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాల నుంచి అన్ని సంవత్సరాల పాటు మంత్రి వచ్చి ఉంటే ఆయన శక్తి సామర్థ్యాలు ఏమాత్రం అర్థం చేసుకోవాలి. అలాంటి గొప్ప వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోతే ఆయన స్మరించుకుంటున్నందుకు ఆయన ధన్యుడని చెప్పి తెలియజేస్తున్నాం. భారతదేశానికి దశ నిర్దేశించాలని కీలక పాత్ర వహించారు. ప్రపంచ చరిత్రలోనే ఏ రాజకీయవేత్త కూడా 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయ మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన దాఖలు ఎక్కడ లేవు. అదొక బాబు జగజ్జీవన్రామ్గా దక్కింది. ఇండిపెండెన్స్ ముందు కూడా యూనిసెఫ్ గవర్నమెంట్లో కూడా బాబు జగజ్జీవన్రామ్ గారు కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1952లో ఫస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్ అయ్యేటప్పుడు తొలి కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ కానీ, రైల్వే డిపార్ట్మెంట్ కానీ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ, ఏదో డిఫెన్స్ మినిస్టర్గా కానీ భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు బాబు జగజ్జీవన్రామ్ గారు డిఫెన్స్ మినిస్టర్. ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఓడించి భారతదేశం గెలిపించిన కారకులు బాబు జగజ్జీవన్రామ్ గారు. అటువంటి మహనీయుల తాలూకా ఈ 38వ వర్ధంతి మేము ఇక్కడ ఘనంగా చేస్తున్నాం. ఇప్పుడు ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత తొలిసారి పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. నియోజకవర్గం అంతా ఓ పండుగలా బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఎన్ఈఆర్ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా కూటమి శ్రేణులు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఎస్టీవీ న్యూస్ ప్రత్యేక కథనం. సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన నడుకుదుటి ఈశ్వరరావు అంచెలంచెలుగా ఎదిగారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నడుకుదుటిపాలెంలో 1972లో అప్పలకొండ మహాలక్ష్మి పుణ్య దంపతులకు జన్మించారు. బాల్యం నుండే కష్టపడే తత్వాన్ని అలవరుచుకున్న నడుకుదుటి ఈశ్వరరావు ప్రాథమికంగా చదువుకునేందుకు చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది. తండ్రి ప్రోత్సాహంతో ఉన్నత విద్యను అభ్యసించారు. వ్యాపార రంగంలో రాణించారు. చదువుకున్న కాలంలో తాను పడ్డ ఇబ్బందులు గ్రామీణ ప్రాంత విద్యార్థులు పడకూడదనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో పాఠశాలను నెలకొల్పాలని సంకల్పించారు. ఎక్కడో ఢిల్లీ, ముంబై మహానగరాల్లో ఉండే అంతర్జాతీయ పాఠశాలను తలదన్నే రీతిలో తన సొంత గ్రామం నడుకుదుటిపాలెంలో అన్ని వసతులతో కూడిన ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ను నిర్మించారు. పాన్ ఇండియా టీచర్స్ను నియమించి అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నారు. ఉత్తరాంధ్ర పిల్లలు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విద్యను ఇక్కడే చదువుకోవాలనే ఉద్దేశంతో పాఠశాలను ప్రారంభించి ఎన్నో విద్యా కుసుమాలను తీర్చిదిద్దుతున్నారు. తొలి బ్యాచ్లోనే అద్భుతమైన ఫలితాలను సాధించిన ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు ఔరా అనిపించారు. ఇదంతా ఒక ఎత్తైతే ప్రజలతో నిరంతరం మమేకమవుతూ జనం నాయకుడిగా గుర్తింపు పొందారు. రాజకీయ జీవితంలోనూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. వచ్చిన వారికి తన వంతు సాయం చేస్తూ ఆపద్బాంధవుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆధ్యాత్మిక చింతనలోనూ తనదైన ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. తన ఇంటి ప్రాంగణంలోనే యాగశాలను నిర్మించారు. లోక కళ్యాణార్థం ప్రతినిత్యం హోమం, పూజాది కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించారు. ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు, యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. అత్యధిక మెజార్టీతో గెలుపొందిన తరువాత తొలిసారిగా జనం మధ్య ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఎచ్చెర్ల ప్రజల రుణాన్ని తీర్చుకుంటానని, నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే నడుకుదుటి అన్నారు. ఆయన పుట్టినరోజు వేడుకను అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఎన్నికల తంతు పూర్తయినా ఇప్పటి వరకు కౌన్సిల్ సమావేశం నిర్వహించకపోవడం విడ్డూరంగా ఉందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మండిపడ్డారు. కూటమి కార్పొరేటర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్స్ అఫిషియో హోదాలో కౌన్సిల్లోకి వచ్చి ప్రశ్నిస్తారన్న భయంతోనే కమిషనర్, మేయర్లు కౌన్సిల్ను నిర్వహించడం లేదని ఆరోపించారు. తక్షణం కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ 5 ఏళ్లలో గత కమిషనర్ కానీ, సాయికాంత్ వర్మ కానీ ₹1,00,000 నుంచి 20 లక్షల రూపాయల వర్కులు ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ స్ప్లిట్ చేసి కొన్ని వందల కోట్ల రూపాయల వర్కులు ఏవైతే చేశారో వాటి మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ కనుక చేస్తే వీళ్ళ యొక్క భాగోతం మొత్తం బయటపడుతుంది. అంతేకాదు
ఈ కమిషన్ వచ్చిన తర్వాత జీవీఎంసీలో కొన్ని వందల మంది అధికారులు ఉన్నారు. అన్ని విభాగాలకి ప్లాస్టిక్కి సపరేట్ టాస్క్ ఫోర్స్ టీమ్ అట, బిల్డింగ్లు అనాథరైజ్ బిల్డింగ్లకి ఒక సపరేట్ టాస్క్ ఫోర్స్ టీము, టౌన్ ప్లానింగ్ సెక్రటరీల కింద ఉన్నటువంటి సచివాలయ సెక్రటరీలు కొంతమందిని సెలెక్ట్ చేసుకొని నేరుగా ఏసీపీలకు కానీ డీసీపీకి కానీ సీసీపీకి కానీ టీపీఎస్ టీపీకి కానీ సంబంధం లేకుండా వీళ్ళు నివేదికిస్తే వైసీపీ నాయకులు బిల్డింగ్లు తప్ప మిగతా బిల్డింగ్లన్నీ కూడా డెమాలిష్ చేసేటువంటి కార్యక్రమం చేశాడు సాయికాంత్ వర్మ. ప్లాస్టిక్ కలెక్షన్కి శానిటరీ ఇన్స్పెక్టర్ చూసుకుంటారు, హెల్త్ సెక్రటరీ చూసుకుంటారు. అలాంటిది ఎక్కువ వైజాగ్ అని టీం పెట్టి వాలంటీర్లు నియమించి వైసీపీకి తొత్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ నియమించి నగర వ్యాప్తంగా 10 వాహనాలు పెట్టి ఎక్కువ వైజాగ్ టీంకి పెద్ద ఎత్తున ఆ టీంను అడ్డం పెట్టుకొని దందా చేశారని చెప్పి జీవీఎంసీ కమిషనర్కి డైరెక్ట్గా అప్పట్లో స్పందనలో మేము అందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దక్షిణంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను వాడవాడలా నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఆసిల్మెట్ట క్యాంప్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 7న నియోజకవర్గంలోని వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేస్తామన్నారు. పేదలకు వస్త్రదానం, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వైఎస్ఆర్ జయంతి నాందిగా ప్రజల పక్షాన కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తామని చెప్పారు. మళ్ళీ ఏదైతే మేము కోల్పోయామో ఈ 2024 ఎలక్షన్స్లో మళ్ళీ మా నాయకత్వంలోని కొత్త రిజర్వనేషన్ తీసుకొని వచ్చేందుకు ఇదే మొదటి నాంది కార్యక్రమంగా ఈరోజు మేము చేస్తా ఉన్నామని చెప్పేసి దానికి ఈ మీటింగ్ కూడా ఏర్పాటు చేశాము. దక్షిణ నియోజకవర్గంలో సోమవారం నాడు పూర్తిగా, ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ అనగానే పేద ప్రజల మనిషి, ఆ పేద ప్రజలకే చీరల పంపిణీ కార్యక్రమం కానీ, అన్నదానం కానీ, ఏదైతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా విజిట్ చేసి దక్షిణ నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఉత్సాహంతో ఉత్తేజంతో ముందుకు మేము ఉరకలేస్తాం. ప్రజల పక్షాన ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాం. రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము అండగా ఉంటాం. అయితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి మూల పురుషుడైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి ఈ జూలై 8న రాబోతూ ఉంది. ఏ రాజకీయ నాయకుడికైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే నడిచే ఒక రాజకీయ గ్రంథాలయం. ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్లతోనో, ఆయన ఎదుర్కొన్నటువంటి రాజకీయ పరిస్థితులతోనో పోలిస్తే మనం ఎదుర్కొన్నవి ఏవి కాదు. తొలి అడుగు సంక్షేమ సారథి, సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళుగా చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పునర్వైభవాన్ని తీసుకురావడానికి రేపు జరగబోయే కార్యక్రమం. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గాజువాకలో రేషన్ మాఫియా కొనసాగిందని టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్ ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ మాఫియా వెనుక అధికారుల హస్తం ఉందన్నారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఇకపై అలాంటి అక్రమార్కుల ఆటలు చెల్లవన్నారు. పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దల సహకారంతో ప్రభుత్వం నడుస్తున్నా ఈరోజు విద్యునైన ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు. కేవలం ఆ కూటమి మీద నమ్మకం పెట్టుకునే ఈరోజు ప్రజలు అవకాశం కల్పించారు. అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవడంలో భాగంగా మొట్టమొదట అంటే వాలంటీర్లు ఉంటేనే ఈ రాష్ట్రం ఉంటుందనే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది తప్పు అని మొన్న పింఛన్లు పంపిణీలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నిరూపించింది. దాంట్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా కూటమి కుటుంబ సభ్యులు కూడా పాల్గొని అధికారులకు సహకారం అందించు విజయవంతంగా ఒక్క రోజులైనా పూర్తి చేసి ఈ రాష్ట్రానికి వాలంటీర్లు ఉంటేనే జరగదు, ప్రభుత్వం సంకల్పం ఉంటే తప్పకుండా జరుగుతుంది నిరూపించారు. దానికి వీలు లేదు. మేము నిజాయితీగానే ఉంటాం. ఒకవేళ మీరు కూడా అడగొచ్చు, మీరు ఏమైనా తప్పు చేసి ఇదే రీతిలో మీరు ఎండగట్టండి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే గడిచిన 5 సంవత్సరాలుగా ఆనాటి ఉన్న పోలీసు అధికారులు, ఆనాటి ఉన్న ఏఎస్ఓ,
ఆనాటి ఉన్న ఇతర అధికారులందరూ అడ్డం పెట్టుకొని నెల 1000 టన్నులు వరకు కొంతమంది ఈ విధంగా లాలూచిపడి మిగతా అమ్ముకొని ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ ఉన్నారు. అపజయంలోని రాజకీయ నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ అని గాజువాక మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి అన్నారు. జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పెదగంట్యాడ జంక్షన్లోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులను అర్పించారు. దేశంలో అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. దళిత నేతగా దేశానికి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. సందేశాలు ఇచ్చి ఫ్యూచర్ జనరేషన్ కూడా వాళ్ళ బాటలో నడిచి కొంత ఈ సమాజానికి సేవ చేసి మంచి పేరు ప్రఖ్యాతులు వాళ్ళంత కాకపోయినా ఎంతో కొంత తెచ్చుకునేందుకు అవకాశంగా ఉండడానికి ఇలాంటి వర్ధంతులు జయంతుల్లో పెద్దల మాటలన్నీ విని ఆచరించి అది ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో పాలు పంచుకొని జయప్రదం అయ్యేటట్టు చూడాలని ఈ సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి పెద్దలందరికీ మరొకసారి ఇటు శ్రామిక వర్గంలో కానీ మహిళలకు కానివ్వండి లేదా రైతాంగానికి కానివ్వండి లేదా అన్ని వర్గాలకు కూడా తనదైన శైలిలో న్యాయం చేసి ఈ దేశంలో చెక్కు చెదరినటువంటి ఒక మహోన్నత నాయకుడిగా పేరుగాంచినటువంటి ఒక మహానాయకుడి తాలూకా కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకోవడం, మరి ఆయన చేసిన ఆశయాలను కానివ్వండి ముందులో తీసుకెళ్ళడం మనందరం ప్రయత్నం చేయాలని, ఆయన చూపిన బాటలో ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా మనందరం కార్యక్రమాలు చేస్తుంటాం. ఆ కార్యక్రమాలన్నింటిలోని మరి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం కానీ లేదా అంబేద్కర్ ఉన్నటువంటి ఈ విగ్రహం పెట్టడంలో కానీ మరి ఆయన నాగిరెడ్డి గారు చేసిన కృషి కానివ్వండి, వారి సహకరించిన మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దానిలో భాగంగానే ప్రతిసారి కూడా అందరిని కూడా ఆనవాయితీగా పిలిచి పార్టీకి అతీతంగా అందరిని పిలిచి మనం ఇక్కడ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ప్రతిసారి కూడా ఆ విధంగా మనం అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ గారికి మనం గౌరవమైనటువంటి నివాళులు అర్పించి ప్రతి ఒక్కరికి కూడా మనల్ని కూడా పొందడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే ఈరోజు మనకి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రానికి సిద్ధించిన తర్వాత బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ భవన్లో పార్టీ నాయకులతో కలిసి జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కేంద్రంలో మంత్రిగా ఉప ప్రధానిగా పదవులు చేపట్టి వన్నె తెచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, పార్టీ నాయకులు పాల్గొన్నారు. గత 10 ఏళ్ళుగా ఎవరన్నా వచ్చారా? ఎవరన్నా అట్లా డెవలప్ అవుతున్నారా? ఇది అడిగితే మన పిల్లలు బాగుపడరు. ఎక్కువ మంది నన్ను అట్లా అడుగుతారు. మనకు కావాల్సింది ఏంటి? ప్రయోజకులుగా మన పిల్లలు తయారవ్వాలి. వాళ్ళ సొంత కాలమే వాళ్ళు నిలబడగలగాలి. ఏదైతే రాజ్యాంగంగా మనం అందరికీ అవకాశాలు ఇవ్వగలుగుతున్నామో ఎగ్జామ్స్లో, ఉద్యోగాల్లో, అది సద్వినియోగం చేసుకుని వాళ్ళు కూడా బలంగా తయారయ్యి సమాజానికి సేవ చేసే ఒక స్థాయికి వాళ్ళు పెరగాలి. ఏకంగా పరిపాలనలో ఉన్నాడు. స్వాతంత్రం వచ్చాక, ఉద్యమంలో ఉన్నాక, తర్వాత వాళ్ళ కుటుంబాన్ని కూడా వదిలేసి రకరకాలుగా ప్రజల కోసం సర్వీస్ చేసిన వ్యక్తిని మనం ఈరోజు కొనియాడడం వర్ధంతి సందర్భంగా మన అందరూ అదృష్టం. పెద్దలు నిజంగా ఈరోజు భరత్ గారు కూడా మనకు అందుబాటులో ఉండడం వలన మరి ఆయన కూడా పిలుచుకోవడం జరిగింది. కాబట్టి మరి ఆయనకి కూడా చాలా ఉన్నత భావాలు ఉన్నాయి. ఆయనలో కనీసం మనం కూడా కొన్ని భావాలు అలవర్చుకోవాలి. నిజంగా మనం అందరం కూడా రేపు రాబోయే రోజుల్లో కొంచెమైనా స్వార్థాన్ని తగ్గించుకొని ప్రజలకు కొంచెం చేరువుగా ఉంటే రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మనకి మంచి రోజులు వస్తాయి, మన పార్టీకి కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి ఘననివాళులు అర్పిస్తూ ఈ అందరూ సెలవు తీసుకుంటాము. హెడ్లైన్స్ మరోసారి. పూరి జగన్నాథుని భక్తుల కోసం విశాఖ నుంచి ప్రత్యేక రైలు సర్వీసు, జెండా ఊపి ప్రారంభించిన ఎంపీ శ్రీభరత్. దాడులు ఆపకపోతే గట్టిగా బుద్ధి చెబుతాం, రిమ్స్ లో చికిత్స పొందుతున్న కార్యకర్తను పరామర్శించిన మాజీ సీఎం జగన్. బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు నిరుపమానం, వర్ధంతి కార్యక్రమంలో దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఇవి స్మార్ట్ సిటీ పొడుకోవడం విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.